శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో బాగుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి చాలా విధానంగా బాగుంది. గ్రహ సంచారం బాగుంది, చాలా యోగదాయకంగా ఉంది. అయితే గత 2-3 నెలలుగా బాధలు పడ్డారు. అయినా సరే పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో ఏదో చిన్న చిన్న కీచురాట్లు దెబ్బరాట్లు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుసుకోవడానికి అవకాశం ఉందమ్మా, కలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసే జాయింట్ వ్యాపారస్తులు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు. ఇక మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. ఇకపోతే ఆర్థిక విషయాలు బాగున్నాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఇక భూగృహ సంబంధాలు పూర్తవుతాయి. అలాగే వాహన యోగం కనిపిస్తుంది మీకు. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం కానీ లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేకపోతే ఇదివరకు గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే దానివల్లే ప్రారంభిస్తారు. ఇక మీరు ఈ మాసం దూర తీర ప్రాంతాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ మాసం మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, కానీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు ఇవ్వద్దు, మోసపోతారు. పాత మిత్రులు పర్వాలేదు, పాత మిత్రులు కలుసుకుంటారు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళేవారు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం సఫలీకృతం అవుతారు. అదే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, వాటర్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందని ఈ మాసం మీకు ఏ విధమైన అనుమానం లేదు, బ్రహ్మాండంగా ఉంది. మీకు సన్మానాలు జరుగుతాయి, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మీకు సన్మానాలు జరుగుతాయండి. ఇక సినిమా టీవీ కళారంగంలో ఉన్నారు కూడా బాగుందని మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి కూడా సువర్ణ అవకాశాలు వస్తాయి. అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు బాగుందండి, చక్కగాని ప్రమోషన్లు రావడానికి అవకాశం ఉంది. స్థల మార్పు కనిపిస్తుంది, కంగారు లేదు, స్థల మార్పు ఉంది, మీకు మంచిగానే జరుగుతుంది. చదువుకుని విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. అలాగే వివాహం కాని అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క మాస ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 60% వర్తిస్తోంది. మిగతా 40% కూడా మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల పరిస్థితి మీద ఆధారపడుతుంది. అది గుర్తించండి. నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు, అది గమనించండి. మీకేమైనా సందేహాలు, సూచనలు, సలహాలు కావాలంటే కింద నా నెంబర్ ఉంది, నా నెంబర్ కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసంలో పరిహారాలు ఏమిటి అంటే, మీరు గణపతి, లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. బుధవారం నియమాలు పాటించాలి. గణపతి అష్టోత్తర పూజ చేయించుకోవడం. అలాగే ఈ సంకటహర చవితి వస్తుంది, ఆ సంకటహర చవితి రోజున మీరు దేవాలయంలో గణపతి హోమం చేయించుకోవడం, అలాగే అభిషేకం చేయించుకోవడం, ఇవన్నీ చేసుకుంటే మీకు మంచిది. ఇక ముఖ్యంగా ఈ మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వస్తుందమ్మా. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి తప్పనిసరిగా అందరూ కూడా శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. మీకు దగ్గరలో నాగదేవత గుడి కానీ నాగ పుట్ట కానీ ఉంటే వెళ్ళి పుట్టలో కాస్త పాలు పోయండి. దీనివల్ల ఏంటంటే వివాహం కానీ అబ్బాయిలకి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
వివాహం అయ్యి కీచురాట్లు ఉన్న భార్య భర్తల మధ్య కాస్త అన్యోన్యత పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆ తర్వాత ఇదే మాసంలో మీకు కాలభైరవాష్టమి వచ్చింది. ఆ కాలభైరవాష్టమి రోజున తప్పనిసరిగా కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, స్వామి దేవాలయంలో అభిషేకాలు చేసుకోండి. అయ్యా గురువుగారు మాకు దగ్గరలో లేదండి అయ్యా, మా పరిస్థితి ఏమిటి అంటే ఏమీ లేదు, శివాలయం వెళ్ళండి, శివాలయం వెళ్ళి అదే రోజున అభిషేకం చేయించుకోండి. కుక్కలు కనిపిస్తే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ ముఖ్యంగా పెరుగన్నం పెట్టండి, ఆ స్వామి శాంతిస్తాడు. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే గ్రహ దోషాలు పరిహారం అవుతాయి, గ్రహ దోషాలు శాంతిస్తాయి, గ్రహాలు శాంతిస్తాయి. ద మోస్ట్ పవర్ఫుల్ కాలభైరవ స్వామి పూజ ద మోస్ట్ పవర్ఫుల్. అలాగే ఆ రోజున మీరు 8 సార్లు కాలభైరవాష్టం చదువుకోండి, 8 సార్లు కాలభైరవాష్టం చదువుకోండి. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇకపోతే ఇదే మాసంలో కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి వచ్చింది. మీరు కార్తీక దామోదర నోవులు ఉన్నవారు కేదార స్వామి నోవులు చేసుకోండి, లేనివారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ. మీకు శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభం భవతు, స్వస్తి.